కమర్షియల్ సినిమాలని వదిలేసి యూట్యూబ్ వైపు ఎలా వచ్చారు? నేనే వదిలేయలేదమ్మా, నన్ను వదిలేశారు అనుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం నుంచి చరణ్ అర్జున్కి ఏమన్నా ఊతం దొరికింది అసలు? కనీసం ఒక మెసేజ్ కానీ ఒక ట్విట్టర్లో ఏదో అది కూడా అభినందన కూడా రాలేదు. తను రేవంత్ రెడ్డికి పాటలు చేస్తుంటాడు, ఓహో ఆ ముద్ర వేశారు. అది కూడా అక్కడ ఉండొచ్చు. తెలంగాణ పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట అనే ఒక పాట ఉంటుంది. ఇప్పుడు ఏ పాట కావాలన్నా సీఎం మొత్తం ఎన్నే కూర్చుంటారు నైట్లు వచ్చి. అలా నేను నమ్మిన వ్యక్తులందరూ కూడా నాకెవరు కూడా చేయలేదు. లారెన్స్ దగ్గర పనిచేసిన అనుభవం సంపాదించుకునే అవకాశం ఎలా వచ్చింది అసలు? రావడంతో ఆయుధం సినిమాలో ఇదేమిటమ్మా మా పాట రాశాను కదా, అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మొన్న ఎవరు వికలాంగుడు డాన్స్ చేస్తే రా 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 రమ్మంటూ రణరంగం నా స్థానంలో అని ఇవన్నీ వచ్చేస్తున్నాయి. నాకు ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ గురించి, కృష్ణానగర్ బాధల గురించి చెప్తే నాకు అంటే నవ్వు వచ్చేది. ఆ ఒంటరితనము, ఆ ఓటమి, వాటిలలో నుంచి నేను ఒక 50-60 ఏండ్ల ప్రపంచాన్ని చూసేసాను. ఎవరో పొలిటికల్ లీడర్కి ఒక పాట చేస్తా, ఆ పాట నేను నా పేరు వద్దు, నా పేరు వేయకండి దీని మీద అంటుంటాను. ఎందుకంటే నేను అలా మిగిలిపోవడం కాదు కదా, నేను బతుకు తెరువు కోసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తమ్ముడిని హీరోగా పెట్టాను, మా తమ్ముడికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండే, అందులో కూడా మళ్ళీ మానవత్వం కోణం నాకు. అంటే నాకు మ్యూజిక్ డైరెక్టర్గా క్రేజ్ వద్దుగా, మ్యూజిక్ డైరెక్టర్గా ఒక రెస్పెక్ట్ కావాలి. నమస్తే. నువ్వో రాయి నేనో శిల్పి అంటూ తనని తానే కాదు సమాజాన్ని కూడా చెక్కుతున్న ఒక శిల్పితో మాట్లాడబోతున్నాం ఇవాళ. అందరి కంటతడి, గుండె చెమ్మ, ఎన్నో పాటలతో సమాజాన్ని ఒక శిల్పిలా చెక్కుతున్న చరణ్ అర్జున్తో మాట్లాడతాం ఈ రోజున. చరణ్ అర్జున్ నమస్తే. ఇంత పెద్ద మాటలు చెప్పారు. గుండె తడి ప్రతి కోణాన్ని స్పృశిస్తూ రాయడం మీరే, పాడడం మీరే, మ్యూజిక్ మీరే. ఒక అద్భుతమైన స్థానాన్ని నేను ఇవాళ చూస్తున్నాను చరణ్ మీది. ఒకనాడు డిల్లక డిల్లక డిల్ల కమర్షియల్ సాంగ్ జనాలను ఊపేస్తుంది అని అనుకుని మనం చర్చించుకున్న రోజులు ఉన్నాయి. ఆ రోజు స్థితికి ఈ రోజు స్థితికి చిన్ని ఉరఫ్ చరణ్ అర్జున్ ఏంటి అసలు? ఏం సాగింది ఈ ప్రయాణం? మీరు చూస్తున్నారు కదా, మీరు చూసేదే. సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా కార్డు పడాలి అని తపన పడే చరణ్ ఇవాళ ప్రతి ఒక్కటి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి మనసుల్లో ఒక స్థిరమైన కార్డు వేసుకుని ఉన్నాడు. వేసుకున్నానా? ఇంకా అవ్వట్లేదేమో, ఇంకేం సాధించలేదేమో అన్న బాధ ఉంటుంది. ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నూరాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటారాని వాడిని. నువ్వో రాయి నేనో శిల్పి ఇది చెక్కడానికి, ఆ పాట రావడానికి ముందు డిల్లకి డిల్లాకి మధ్యలో అసలు ఏం జరిగింది చరణ్? మీరు ఎందుకని కమర్షియల్ సినిమాలని వదిలేసి యూట్యూబ్ వైపు ఎలా వచ్చారు? అంటే నేనే వదిలేయలేదమ్మా, నన్ను వదిలేశారు అనుకోవాలి. అంటే నన్ను వదిలేసిన బాధలో నుంచో, అంటే నన్ను ఎవరు నమ్మలేదన్న బాధలో నుంచో, నేను నమ్మించలేకపోతున్నానేమో, అంటే నేను సరిగ్గా నన్ను మార్కెట్ చేసుకోలేకపోతున్నానన్న దాంట్లో నుంచో తెలియదు. కానీ అప్పుడు చిన్న మదనం, చిన్నపాటి అది ఇతరులను అనడం కంటే మనల్నే సరిగ్గా మనం ప్రమోట్ చేసుకోలేకపోయామా, మాటలు చెప్పలేకపోయామా. అంటే నేను ఇది చేస్తాను, ఒక మార్కెటింగ్ వాడు తన వస్తువును అమ్మాలి అంటే వాడు ఏదో రకంగా చెప్పి మనకు అది అంటగట్టాలి ఆ వస్తువుని. అలా నా పాటని, నా వర్క్ని నేను అంటగట్టడంలో, నేను ఒక మార్కెటింగ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యానేమో. అంటే అంటకట్టడము అందుకన్నా కమర్షియల్ హంగులున్న పాటల్ని సినిమా కోసం చేశారు చరణ్. అవునవును. అనుష్కని వర్ణిస్తూ పాట, కానీ అంటే అవేవి కూడా యాజ్ ఎ కంపోజర్గా నా పేరుతో రాలేదు. సో వాటన్నిటికీ లిరిసిస్ట్గా పేరు పడడం కూడా నాకు ఒక మైనస్ అయి ఉంటుంది. అవి నా పేరు మ్యూజిక్ డైరెక్టర్గా పడి ఉంటే వేరేలా ఉండేదేమో. నేనే మ్యూజిక్ డైరెక్టర్గా చేసిన సినిమాలు ఏవి కూడా అంత వర్కౌట్ అవ్వకపోవడం. అనుష్క గురించి ఎంత అందంగా ఉన్నావు ఎవరైనా. సో మనమే కంపోజర్గా ఉన్న సినిమాలు ఏవి బయటికి వెళ్ళలేదు. నేనే కంపోజ్ చేసి నా పేరే పడిన ఒక పాట ద్వారా ప్రపంచానికి గెలవాలన్న దాంట్లోంచి వచ్చిందే నువ్వో రాయి. సో అప్పుడు నేను వెళ్ళి ఒక సినిమాలో పెట్టలేను కదా ఆ పాటని. సినిమా నాది కాదు కదా, దాన్ని ఆ సినిమాకి డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు, కథ ఉంటుంది. నాదైనా ఒక ఐడియాతోని గెలవాలి అంటే నాకు అప్పుడు యూట్యూబ్ అప్పుడప్పుడే వస్తున్న సోషల్ మీడియా నాకు దొరికింది. ఒక రాయి వేద్దామని వేసాను, అది ఆ రాయి తగిలిందని. శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను
నేను అంటరాని వాడిని. ఒక హిస్టారికల్ సినిమాకి పనిచేసిన అనుభవం ఉంది No. చరణ్కి. ఆ రోజు మొదలుపెట్టినప్పుడు అప్పుడు నేను 18 ఏళ్ళ కుర్రాడు. అవును. అప్పటికి ఇప్పటికి సినిమాలలో ఆ ప్రయాణంలో ఆ మార్పుల్ని మలుపుల్ని చెప్పమంటే ఏం చెప్తాడు చరణ్? అంటే అప్పుడేమో నేను కొత్త ఇండస్ట్రీకి, ఇప్పుడు కొన్నాళ్ళు ఏదో గ్యాప్ రావడం, నేను యూట్యూబ్ వైపు ఇటు వెళ్ళడం వల్ల నాకు కొత్త అయిపోయింది మళ్ళీ ఇండస్ట్రీ. మళ్ళీ నేను నేర్చుకోవడమే అయిపోయింది. సో అదృష్టవశాత్తు విమానం అనే ఒక సినిమా మళ్ళీ కంబ్యాక్లో రావడం వల్ల కొంచెంలో కొంచెం నేను ఏంటి అంటే పలానా విమానం అని చెప్తే అవునా అని అలా అంటున్నారు. అది కూడా లేనప్పుడు మరి నాకేం ప్రశ్నార్థకంగా ఉండేది. అంటే ఇండస్ట్రీలో మార్పులు అనేవి ఏం లేవు, కానీ అప్పటికిప్పటికి కూడా సేమే. బట్ అప్పుడు నేను ఎవరెవరైతే నమ్మానో, వీళ్ళు డైరెక్టర్లు అయితే నాకు ఆఫర్ ఇస్తారని వాళ్ళ కోసం కష్టపడ్డాను. వీళ్ళకి పని చేసి పెడితే, వీళ్ళకి ఈ అవసరానికి ఈ పాట ఇస్తే వీళ్ళు రేపు నన్ను గుర్తుపెట్టుకుని నాకేదో సినిమా ఇస్తారని నేను నమ్మాను. అలా నేను నమ్మిన వ్యక్తులందరూ కూడా నాకెవరు కూడా చేయలేదు. రాంగ్ పర్సన్స్ నేను నమ్మానా, లేకపోతే వాళ్ళతో ట్రావెల్ని కంటిన్యూ చేయడంలో ఎక్కడో ఫెయిల్ అయినా నాకు తెలియదు. అంటే వాళ్ళని అనడానికి నాకు ఏ రైట్స్ లేవు, కానీ బట్ ఒకటి ఎక్కడో నేను అనుకున్నాను, కొందరి మీద హోప్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ వాళ్ళందరూ కూడా కరెక్టే అనిపించలేదు నాకు. లారెన్స్ దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి దారి దొరకదు. 18 ఏళ్ల వయసులో ఒక నల్గొండ కుర్రాడు లారెన్స్ దగ్గర పనిచేసిన అనుభవం సంపాదించుకునే అవకాశం ఎలా వచ్చింది? అసలు ఎలా వెళ్ళారు? రావడంతో ఆయుధం సినిమాలో ఇదేమిటమ్మా మా పాట రాశాను కదా, అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అలా అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు ఇంకో సినిమాకి రిఫర్ చేయడము, అలా అరే కుర్రోడు బాగా రాస్తున్నాడే, అరే నువ్వు పలానా దగ్గరికి వెళ్ళి అని ఇలా అసోసియేట్లు ఉంటారు. అలాగా నాకు కుమార్ గారని ఒక ఆయన ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు, సఖియానా తోరా అన్న సినిమా తీశారు. ఆ సినిమాకి పనిచేస్తున్న విక్కీ అన్న అంటే టచ్ చేసి చూడండి రవితేజ గారితో సినిమా వచ్చింది, ఆ డైరెక్టర్ ఆయన దగ్గర అతను దీపక్ అన్న అని ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇట్లా లారెన్స్ గారి స్టైల్ సినిమా ఒకటి జరుగుతూ ఉంది, నేను పరిచయం చేస్తానని విక్కీ అన్న అక్కడ తీసుకెళ్ళడం. సో అక్కడే నాకు బుజ్జన్న అని కిరణ్ అన్న అని, ఇప్పుడు కిరణ్ విమానం సినిమాకి ప్రొడ్యూసర్ అయిన కిరణ్ గారు, బుజ్జన్న కో-డైరెక్టర్, సీనియర్ కో-డైరెక్టర్ అయిన, వీళ్ళందరూ కూడా నన్ను పిల్లోడు ఇలాగ ముద్దుగా అలా తీసుకెళ్తూ లారెన్స్ గారి దగ్గర తీసుకెళ్ళడం. అసలు వాళ్ళు ఎలా నమ్మారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది మెరుపై సాగర్ అలా ఇప్పటికీ అసలు మెరుపై సాగర ఎటువంటి పాట అది? 20 years తర్వాత కూడా ఎక్కడైనా అంటే నేను ఏదైనా ఫీల్ అయితే ప్రకృతి నాకు వెంటనే అది ఇచ్చేస్తుంది. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, అబ్బా ఈ స్టైల్ సినిమా వచ్చినప్పుడు ఇంత సోషల్ మీడియా ఉంటే, ఈ షార్ట్స్ ట్రెండ్ ఉంటే, అది ఇన్స్పిరేషన్ సాంగ్ ఎంత ప్రజల్లోకి వెళ్ళేదని ఆ మధ్య ఒకసారి అనుకున్నా. సడన్గా ఈ మధ్య అది ట్రెండ్ అయ్యి అన్ని షాట్లలో క్రికెట్లో గెలిస్తే కూడా వెనక మెరుపై సాగర గెలిపోయినారు. మొన్న ఎవరు వికలాంగుడు డాన్స్ చేస్తే రా రమ్మంటూ రణరంగం నా స్థానంలో అని ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సో అంటే ఆ రోజు వాళ్ళు నమ్మినందుకు అలగడపాటి శ్రీధర్ కానీ కానీ అలాగే లారెన్స్ గారు కానీ ప్రభుదేవ్, అంటే సౌత్ ఇండియాలోనే టాప్ బెస్ట్ కొరియోగ్రాఫర్స్ వాళ్ళు లారెన్స్ గారు ప్రభుదేవ్ గారు, వాళ్ళిద్దరు డాన్స్ చేసే పాటకి నేను ఆ రోజు నా పాట అవ్వడం అనేది అది ఎప్పటికీ, అంటే అంత చిన్నయోని వాళ్ళు నమ్మి అలాంటి గొప్ప పాటలు నాకు ఇచ్చారు. దానికి వాళ్ళకి ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్తాను. మెరుపై సాగర అని చెప్పని అనుకుంటూ ముందుకు సాగుతున్న చరణ్, మాయేరా అంతా మాయేరా, మనుషుల తత్వాలని లోతుల్లో గుచ్చి ఇది నువ్వురా అని చెప్పే ఒక పాట జనాల్ని ఇలా మెలిపెడుతుంది. ఆ పాట ఏంటి? ఆ పాట పుట్టుక వెనుకున్న కథ ఏంటి? అసలు మనుషుల మనస్తత్వాన్ని ఎన్ని కోణాల్లోనో కదా టచ్ చేసింది. ఇప్పుడు ఏమీ తెలియకుండా వచ్చాను, మీరే అన్నారు అంత చిన్నోడని. నాకు ఏ స్ట్రగుల్ లేకుండానే టకటకరకరాగానే ఇండస్ట్రీ నాకు రెడ్ కార్పెట్ పరిచింది. పెద్ద సినిమాల్లో పాటలు రాశాను. నేను నా ట్యూన్లు అఫీషియల్గాను నేను చేసుకున్న ఒక ట్యూన్ని అది సినిమాలో రావడం, అది ప్రజలకు రీచ్ అవ్వడం, హిట్ అవ్వడం, అప్పుడే నేను సంబరాలు చూసేవాడిని. నాకు ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ గురించి, కృష్ణానగర్ బాధల గురించి చెప్తే నాకు అంటే నవ్వు వచ్చేది. అన్నీ చెప్తున్నారు, నేను వచ్చేసానుగా, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎవడు తెలియదు, అయినా కూడా ఇండస్ట్రీ నాకు అద్భుతాలు ఇచ్చింది. రాగానే నాగార్జున గారు, బాలకృష్ణ గారు, అలాంటి సినిమాలు అందరితో పనిచేశాను, లారెన్స్ గారితో, ప్రభుదేవ్ గారితో. సో ఇవన్నీ ఏంట్రా బాబా అని అనుకున్నా. అప్పుడు అందరు కూడా అంతే పాజిటివ్గానే నన్ను రిసీవ్ చేసుకోవడం కానీ అన్నీ బాగుండేది. సో లైఫ్లో ఒక చిన్న దెబ్బ ఏదో తగిలింది, మనం ఏదో ఒక చిన్న ఫెయిల్ అయ్యాం. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏంటి ఫెయిల్యూర్ చెప్పగలిగేదేనా? ఇప్పుడు మనం మ్యూజిక్ డైరెక్టర్గా వాళ్ళెవరో ఈ సినిమాకి నువ్వు ఈ ట్యూన్ ఇవ్వు, లేకపోతే ఈ సాంగ్ ఇవ్వు, ఇది నెక్స్ట్ సినిమా నీకు ఇస్తానని చెప్పడం, లేకపోతే నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను, నువ్వు ఏ పని చేయొద్దు అని చెప్పి అలాగే 1 year 2 years కూడా నన్ను
వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడం, వాళ్ళ సినిమాలకు పని చేయించుకోవడం, అలా ఆ టైంలో ఎవరైనా వేరే సినిమాలో వాళ్ళు అడిగితే నేను చేయలేకపోవడం, అది వాళ్ళు నన్ను నెగిటివ్ అవ్వడం. అంటే వాళ్ళు ఎవరు మాట ఇచ్చారు, వాళ్ళే లాంచ్ చేస్తున్నారు, మీకు చేయలేను అని చెప్తే తెలిసి తెలియక మనం చేసిన పొరపాట్ల వలన ఏమో తెలియదు, నాకు అసలు నేను అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్ అనేది రాకుండా పోయింది. బయట ఏం స్ప్రెడ్ అయిపోయిందంటే ఇతను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. అంటే జరిగే సిచ్యువేషన్ వేరు ఇక్కడ. ఎవరికో మాట ఇచ్చానని ఆ మాటకు కట్టుబడి ఉండడం. అవునవును. అంటే వాళ్ళు లాంచ్ చేస్తారు కదా పెద్దగా మనల్ని, అవును. చిన్న చితక సినిమాలు చేస్తే ఎట్లా, అంత పెద్ద సినిమాతో లాంచ్ అవుదామని ఒక ఆశ ఉంటుంది కదా అవును. మనకి. సో వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, సంవత్సరాలు గడుస్తూ ఉండడం, ఉమ్. ఇలా 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 అయినప్పుడు ఎక్కడో బాధేసి వీళ్ళు ఇవ్వరేమో మనకి, ఇంకా మనమే సొంతంగా నాలాంటి స్ట్రగులర్స్ అందరిని పెట్టుకొని మనం ఒక సినిమా చేసుకుంటే పోతుంది కదా అంటే అది తప్పు. ఆ ఏజ్లో నేను చేయకూడని మిస్టేక్ అది. బట్ అలాంటి ఫ్రస్ట్రేషన్ నన్ను అటువైపు దారి తీసింది ఆ రోజు. సో దాంతో నేను సొంతంగా ఎవరెవరో మేము ఇంత పెడతాం అంటే వాళ్ళు 10 years బ్యాక్ అదే తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్న కాలం అది. రావడంతో నేను దిగిపోయాను. ఆ తర్వాత నా వస్తా అన్న వాళ్ళందరూ వెనక్కి పోయారు. సినిమా అంతా నా మీద పడింది. నేను సినిమా కంప్లీట్ చేశాను, సో మొత్తం చేశాను, తమ్ముడిని హీరోగా పెట్టాను. మా తమ్ముడికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండే, అందులో కూడా మళ్ళీ మానవత్వం కోణం నాకు. మళ్ళీ ఎవరో వచ్చి డబ్బులు పెడతాను మా అబ్బాయిని హీరోగా పెట్టంటే కూడా నేను ఇలాంటి తప్పు నన్ను ఎవరు గుర్తించట్లేరు అనుకున్నారు. నా తమ్ముడిని వాళ్ళు ఉన్న యాక్టింగ్ నేను తీసుకోవాలి కదా అని చెప్పి వాడిని తీసుకోవడం, అది అనుకోకుండా సినిమా కంప్లీట్ అయితే చేయగలిగాం. కానీ ఆ రోజు అప్పుడే తెలంగాణ రావడం, అప్పుడే రాష్ట్రం అంతా అందరు స్తబ్దుగా ఉండిపోవడం. అప్పుడు కేసీఆర్ గురించి ఒక అద్భుతమైన పాట ఇచ్చారు కదా. అప్పుడు అది బాగా అసలుగా నన్ను మదంపాతలని తొక్కేసింది. అది ఫైనాన్షియల్గా అన్ని పరంగా. ఏది ఆ సినిమా నేను తీసిన సినిమా అది లెక్క అనే సినిమా. దాంతో అప్పుడు ఏర్పడిన గ్యాప్లో అప్పటిదాకా మనతో ఉన్న మనుషులు బిహేవ్ చేసిన విధానం కావచ్చు, అప్పటిదాకా మనం అంటే వేరేలా ఉన్న వాళ్ళు ఎలా మారిపోయారు, ఆ ఒంటరితనము, ఆ ఓటమి, వాటిలలో నుంచి నేను ఒక 50-60 ఏండ్ల ప్రపంచాన్ని చూసేసా. రకరకాల ముసుగుల్ని చూసే అంటే చాలా చిన్న, అది చూపించడానికే భగవంతుడు ప్రకృతి నాకు ఇలాంటి దెబ్బ కొట్టిందా ఇప్పుడు అనిపిస్తుంది అది. అప్పుడు నేను ఈ నువ్వోరాయి నేను శిల్పి పాట పుట్టడం, ఆ స్ట్రగులింగ్ అంతా దాటి అప్పులన్నీ తీర్చుకొని అంతా, నేనేమో సినిమానే తీశాను, నేనేమో వేరే వ్యాపారం చేయలేదు, లేకపోతే ఇంకేదో జూదం ఆడిపోగొట్టలేదు, ఇంకేమో చేయలేదు. నేను ఏమీ లేకుండా ఇక్కడికి వస్తే నన్ను ఇంతవన్నీ చేసింది సినిమా. ఆ సినిమాని తీశాను కాబట్టి నేను సినిమా తీయడం ఆ ఏజ్ కరెక్ట్ కాదు, ఆ డిసిషన్ కరెక్ట్ కాదేమో కాదు. మార్కెటింగ్ కుదరలేదా, లేకపోతే ఎవరన్నా అడ్డుకున్నారా సినిమాని, ఏదైనా జరిగింది? అది ఏం జరిగింది దాని గురించి నేను అసలు ఆలోచించలేదు. ఆ క్షణం ఎప్పుడైతే నేను చేయకూడదు, నేను నా పని నేను చేసుకోకుండా, నా మ్యూజిక్ నా బలము, నా పాట నా బలం, ఇది కదా నా పని, ఇదిగా నేను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పించుకొని కాళ్ళు వెళ్ళ పట్టుకుని మంచి సినిమా సంపాదించుకొని నేను పాట కష్టపడాలి, కానీ నేను సినిమా తీయడం ఏంటి అనేది కొంచెం ఏజ్ వచ్చాక వచ్చింది నాకు. సో అది ఏం జరిగిందో దాన్ని పరిశీలిస్తే ఇంకా అది ఇప్పుడు ఒక దెబ్బ తగిలినప్పుడు జనరల్గా మనిషి అనేవాడు కుంగిపోతాడు. అంటే నేను కుంగిపోయాను అనేది స్పష్టంగా చెప్తున్నా. అవును. కానీ ఆ కుంగిపోయిన క్షణాన మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి దాదాపుగా 4-5 ఏళ్ళు మనిషి కనపడలా, ఎక్కడ నాకే కనపడలా, ఎవరికి కనిపించలేదు. ఆ టైంలో చిన్ని మళ్ళీ బంతిలాగా లేవడానికి ఏం చేశాడు 4 ఏళ్ళు? మ్యూజిక్ డైరెక్టర్గా చాలామంది చాలా సీజన్లలో వచ్చేసారు. ఒక్కొక్కరు ఒక 5 ఏళ్ళు, ఒకరు 10 ఏళ్ళు ఇలా ఊపేశారు. తర్వాత వాళ్ళ పాటలు విందామంటే కూడా మనకి ఇంట్రెస్ట్ రావట్లేదు. నేను పెరుగుతున్న కాలంలో కూడా చూసుకుంటూ వస్తే ఒక అనటంలో ఒక పేర్లు చెప్పలేము, కానీ ఈ టైంలో వీళ్ళు లేసారు, ఆ టైంలో వాళ్ళు లేసారు, ఈ టైంలో వాళ్ళు లేసారు. వీళ్ళందరినీ మళ్ళీ అది వినబుద్ధి అవ్వట్లేదు పాటల్ని. బ్లాక్ బస్టర్ అనుకున్న సినిమాలు కూడా, టికెట్ల కోసం కొట్టుకున్న సినిమాని కూడా ఓటీటీలోనో టీవీలోనో పెట్టుకుంటే చూడబుద్ధి అవ్వట్లేదు అది. ఇలా రేపు నేను ఇలా అవుతానా, మళ్ళీ లేస్తాను, మళ్ళీ నాకు 4 సినిమాలు వస్తాయి, నేను ఇట్టు కొడతాను, నా కాలం నాకు కొన్నాళ్ళు నడుస్తుంది, నన్ను ఎవడు తర్వాత మళ్ళీ నాకు కనీసం రెస్పెక్ట్ లేకుండా, క్రేజ్ నేను ఇష్టపడలేదు. అంటే నాకు మ్యూజిక్ డైరెక్టర్గా క్రేజ్ వద్దుగా, మ్యూజిక్ డైరెక్టర్గా ఒక రెస్పెక్ట్ కావాలి నాకు. సో ప్రజల మనసుల్లో నేను మళ్ళీ పాత తరం మ్యూజిక్ డైరెక్టర్ల లాగా నాటాలి. అంటే ఇలా ఎవరు నాటారని చూస్తే నాకు ఇళయరాజా గారు కనిపించారు. సో ఇళయరాజా గారు ఎప్పుడో 40 ఏండ్ల క్రితం 30 ఏండ్ల క్రితం చేసిన ఒక ప్రేమ గీతం, ఈ రోజు ఒక 50 ఏండ్లు ఉన్నామా, ఆ పాట అయినా ఆ రోజు ప్రేమలో పడి ఉంటే
ఆమె కూతురు 20 ఏళ్ళ కూతురు కూడా అదే పాటని కవర్ సాంగ్ విని ఆమె లవ్లో పడుతుంది. ఎలా అంత సజీవంగా ఆయన పాటలు ఉన్నాయి. ఈయనకు మాత్రమే ఎందుకు ఎక్స్పైరీ డేట్ లేదు, ఈయన మాత్రం ఎందుకని ఒక 2 years ఆయననే పరిశోధన చేశా. నాలో మాస్ అడిగిపోదు, నాలో కమర్షియాలిటీ అడిగిపోదు, నాలో ఉన్న ట్రెండ్ అడిగిపోదు. నేను ఇంకా 5 ఏళ్ళ తర్వాత నేను కమర్షియల్ సినిమాలు చేసినా నేను నాలో ఉన్న పొటెన్షియాలిటీ నాకు తెలుసు, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నాలో లేనిది ఏంటిది? సోల్. ఆ సోలు, ఆ పాతకాలపు ఇళయరాజా లాంటి ఆ మెలోడీసు, ఆ మనుషుల మనసుల్లోకి గుచ్చుకెళ్ళే పాట, అది ఏ ఎమోషన్ అయినా కానీ, అది మాస్ కావచ్చు, లేకపోతే నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, ఊరు కావచ్చు, ఏదైనా ఎమోషన్ దీనిని నేను అవపోసన పట్టాలి అని చెప్పి ఆ 2 ఏళ్లలో నన్ను నేను దిద్దుకుంటూ నా సినిమాకు నాకు జరిగిన అప్పుల్ని తీర్చుకుంటూ ఏదో దొరికిన పని అంటే పాటలే, మళ్ళీ వేరే పని నాకేమి తెలియదు కూడా. సో ఏదో వచ్చిన పాటలన్నీ చేసుకుంటూ అది పట్టి ఒకరోజు బతుకుదెరువు కోసం, ఈ అప్పుల కోసం ఏదో వర్క్లు చేస్తాం పేర్లు వేసుకోకుండా కదా చేసిన. అర్ధరాత్రి 1 o'clock మనసుకు నాకే అనిపించింది, అరే ఏంటి నేనేం పని చేస్తున్నాను, నా తోటోళ్ళందరూ సినిమాలు చేస్తున్నారు, వీళ్ళు గొప్పగా వాళ్ళు చేసే పనిని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు, నేను చేసే పనిని నేను గొప్పగా చెప్పుకోలేకపోతున్నా. ఎవరో పొలిటికల్ లీడర్కి ఒక పాట చేస్తా, ఆ పాట నేను నా పేరు వద్దు, నా పేరు వేయకండి దీని మీద అంటుంటాను. ఎందుకంటే నేను అలా మిగిలిపోవడం కాదు కదా, అది బతుకుదెరువు కోసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అప్పుడు నేను నైట్ అర్ధరాత్రి 1 o'clock ఆలోచించుకున్నాను, అంటే నేను మంచోని కదా, అంటే దేవుణ్ణి అడగడం మొదలుపెట్టి, నేను దేవుణ్ణి గుళ్ళకి వెళ్ళి తిరగను కానీ ఉంటుంది, దేవుణ్ణి నమ్ముతా, బట్ పనిలోనే దేవత్వాన్ని వెతుక్కుంటాను. ఆ రోజు ఎందుకో క్వశ్చన్ చేయడం మొదలుపెట్టా, నేను మంచోని కదా దేవుడా, నాకు ఒక సక్సెస్ ఇస్తే 10 మంది నేను లేపుతా కదా, నేను నా దీపాన్ని నేను గట్టిగా వెలిగిస్తే దాంతో ఇంకో 10 దీపాలు వెలిగించే మనిషిని కదా, మరి నాకే ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నావు, నన్ను ఎందుకు ఇలా ఎటు కాకుండా చేసావు, ఇంత అజ్ఞాతంలో ఉంచేసావు, ఇంత చీకటి రూమ్లో ఉంచావు, ఒక్కడనే ఉన్నప్పుడు నాకు ఒక అసిస్టెంట్ కూడా లేడు, నేనే ఇంజనీరు, నేనే మిక్సింగ్ అన్నీ నేనే, ఇంకా మనల్ని ఎవడు, నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా అందరు పారిపోయారు నన్ను వదిలేసి. అప్పుడు ఇట్లా వెనక్కి వాలితే వచ్చింది. అంటే ఆ నువ్వో రాయి నేనో శిల్పి అనే పాటలో కూడా మీకు చూస్తే శ్రామిక వర్గాలు నీ కోసం వాడు ఇంత చేస్తాడు, వాడికి నువ్వేం చేస్తున్నావు అంటే జాతి వివక్షను కూడా ఎత్తి చూపించావు, అన్నీ ఉంటాయి దాంట్లో. అసలు యాక్చువల్లీ నా బాధ అది, నా బాధ అంటే నేను ఇంత మంచోని నాకు ఎందుకు ఏం చేయవు, నన్ను ఎందుకు గెలిపించవు అని. కానీ చిన్ని ప్రతి గాయంలో నుంచి ఒక గేయం పుట్టిందని మాత్రం నేను చెప్తాను. నేను అందుకే దాన్ని ఏం చేస్తాను, సమాజానికి ఇస్తాను. అలాగే ఈ నా పెయిన్ అయితే ఏదైతే ఉందో దాంట్లో నుంచి పుట్టిన పాటే నువ్వు రాయి. అప్పటిదాకా నాకు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ, నువ్వు హాయిగా పాటలు రాసుకోక, నీకు మ్యూజిక్ ఎందుకు, నువ్వు హాయిగా ఇప్పటికే లిరిక్ రైటర్గానే ఉంటే నీకు అంత పెద్ద ఆ సినిమాలు వచ్చేవి, ఈ సినిమాలు వచ్చే అంటే నాకు అవసరం లేదు. నన్ను నువ్వు అది వద్దని ఎందుకు చెప్తావు, నాలో ఏముందో నాకు తెలుసు కదా, నేను కంపోజర్గానే గెలవాలి కదా అని చెప్పి ఆ నువ్వు రాయి నేను శిల్పి ఏదైతే దేవుణ్ణి తిట్టానో, దేవుడే మరి పాపం ఆయన ఇంకే ఇంతకంటే ఎక్కువ అస్త్రాలు వేస్తాడేమో అనుకున్నాడేమో, ఆ ఒక్క పాటతోనే నేను నా కళ ఏదైతుందో కంపోజర్గా సినిమాల్లో అవుతుంది ఏదైతుంది పాటకే గెలవాలి. అసలు ఎక్స్పెక్ట్ చేసా వచ్చింది ఆ పాట ఆ రకంగా అందరు జనాల్లోకి చేయలేదు. పాదాలనే నీ గుళ్ళున మోప నీవు ఏంటయ్యా నా తప్పులు, సింగారించా నీకు బంగారు వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు. యూట్యూబ్ అనగానే ఇప్పటికీ తక్కువ చూపు ఉండే చాలా మందికి, ఆయన యూట్యూబ్లో పాటలు చేస్తాడు అది ఏందంటుంటారు. ఏ పాట అయినా 100 మిలియన్లు 200 మిలియన్లు అని మీరు మాకు కొలిసేది కూడా ఆ యూట్యూబ్ నుంచే. సో ప్రజల్ని చేరడానికి మనకున్న ఏకైక సాధనం యూట్యూబ్ మాత్రమే, అది ఎంత పెద్ద స్టార్కైనా ఎవరికైనా. పార్వతి ఉన్న సత్యగంగను తెచ్చుకున్నాడు, ఆ శంకరుడు తెచ్చిలో గిల నింపుకున్నాడు, నల్లరాతి కండలవాడు ఎల్ల జాతికి అండయ్యాడు, గొంతులేదో వింతను దాచాడు, ఆ శంకరుడు ఎంతకి ఎంతు చిక్కని సిన్నోడు. ఇప్పుడు సీడీలు లేవు, లేకపోతే ఇంకేదో లేవు కదా, క్యాసెట్లు లేవు, ఉన్నది యూట్యూబ్లో పాట పెడితేనే జనం చూస్తారు, ఒక ప్లాట్ఫామ్ అది. అయితే నేను ఆలోచించి ఆ రోజు ఏం చేశానంటే, నాకు ఒక కళ ఉండేది అన్నట్టు చాలా రోజుల నుంచి, దానికోసం 2 years ట్రై చేశాను. నేను ఈటీవీ వాళ్ళతో ట్రై చేశాను. ఇలాంటి ఎమోషనల్ పాటలు హిందీలోనో లేకపోతే ఇంగ్లీష్లోనో ఒక స్టోరీ తీసుకొని 5 minutesలో పాట అయిపోతుంది కదా. తెలుగులో అప్పటి వరకు ఏముండేది, పాటలు ప్రైవేట్ సాంగ్లు, యూట్యూబ్లో అంటే ఏదో ఫోక్ సాంగ్, ఆ పాతకాలపు ఫోక్ సాంగ్స్, లేకపోతే ఏదో ఒక సమస్యల మీద ఏదో జనరల్గా ఒక చిన్నపాటి ఒక లోకల్ వైపు ఉండే పాటలే ఉండేవి. అవును, దీన్ని ఒక బ్రాండ్ ఎందుకు చేయకూడదు, ఒక గంటన్నర చెప్పే కథ 2 గంటలు చెప్పే కథ ఒక 5 నిమిషాలు ఎందుకు చెప్పకూడదు అన్న థాట్ ఉండే నేను ఇలా ఈటీవీ చుట్టూ తిరిగాను. ఇంక ఇయే పాటలు తీసుకొని
తర్వాత ఈ నాకు ఇలా కాదు ఈ ఎవరు కథాగానం అనే కాన్సెప్ట్ ని మొదలుపెట్టింది నువ్వే కదా అవును చిన్ని? నేను జస్ట్ 2-3 పాటలు చేసి ఇండస్ట్రీ దృష్టిలో పడిపోయి మళ్ళీ సినిమాలు చేసుకుందాం అనుకున్న టైంలో అనుకోకుండా కరోనా వచ్చింది. ఉమ్, కరోనా వచ్చి సినిమాలు ఇండస్ట్రీ అందరు బంద్ అయిపోయారు కదా. అప్పుడు నాకు ఆల్రెడీ అప్పుడప్పుడే కొత్తగా వచ్చిన బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని వాడుకొని ఎలాగే మళ్ళీ కరోనా సెట్ అయిపోయి మళ్ళీ సినిమాలు అన్నీ స్టార్ట్ అయ్యేసరికి టైం పడుతుంది కదా. ఈ టైంలో నేను ఏమేమి చెప్పాలో అన్ని దీంట్లో చెప్పేద్దామని నాన్న ఎమోషన్, ఒక వేరే ఎమోషన్, ఇంకో ఎమోషన్ ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు. ఒక థాట్ వచ్చింది ఓ రోజు, ఉమ్, స్ఫూర్తివంతమైన మనుషులు ఉంటారు, ఉమ్, అందరి మీద బయోపిక్లు రావు సినిమాల్లో, అవును. అందరి మీద స్టోరీస్ తీయలేరు. సో నాకు దొరికిన 5 minutesలో ఆ కథని చెప్పొచ్చు కదా, ఉమ్, అముద్రించవచ్చు కదా అని చెప్పి ఫస్ట్ జార్జి రెడ్డి కథ తీసుకున్నాను నేను. ఉద్యమంలా ఎగసిన తార పొద్దు పొడుపై నడిపే ధీర చేగువేరా నీలో చేరారా చెరిగిపోని చైతన్యపు దారా జార్జి రెడ్డి ఒంటి పేర జాగృతే నీ ఇంటి పేర నువ్వు మా ఉస్మానియ దండోరా నీకు మా గుండెలతో దండేరా. జార్జి రెడ్డి కథాగానం అని అది చూసి నాకు కేసీఆర్ వాళ్ళు సంప్రదించడంతో అది కేసీఆర్ గారు అప్పుడు అంటే నేను కేసీఆర్ గారు కథాగానం చేసేటప్పుడు కూడా నేను ఎక్కువ రేవంత్ అన్న వైపు ఆయన పాటలు చేస్తూ ఉండేవాడిని. ఉమ్, వాళ్ళు డౌట్గానే వచ్చారు ఈయన చేస్తాడు లేదు అని. ఉమ్, సో నేను నా కేసీఆర్ గారి మీద ఎప్పటికీ ఆ రెస్పెక్ట్ ఉంటుందండి. బట్ నేను ఈ పాటలో మాత్రం రాజకీయపరమైన విషయాలు ఏం చెప్పలేను, మీ ఆ పాలసీలు పరిపాలన గురించి చెప్పలేను. ఉమ్, బట్ కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఆయనకు స్టోరీ ఉంది, ఆయన తెలంగాణ కోసం చేసిన ఫైట్ ఉంది. ఉమ్, దీనిని మాత్రమే చెప్పి ఒక కథాగానం చేస్తే ఇది అన్ని వర్గాలకు నచ్చుద్ది. అవును. దీనికి ఒక పార్టీ రంగు దీనికి ఎందుకంటే వేయాలి. ఆయన హిస్టరీని History. డాక్యుమెంట్ చేయడం అది ఒక అది. రకంగా. అలాగే నేను చేస్తే అది ఆ పాట అసలు ఇక రాజకీయ పాటల్లోనే ఒక అద్భుతమైన అది ఇచ్చింది. అప్పటి నుంచి ఇంకా కథాగానాలకు కూడా ఒక బ్రాండ్ అయింది అది. జయ హో మా జాతి ప్రథముడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా జయ హో మా రాజగ్రజుడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా. కన్న మాటలు ఇన్నాడో కలదిరిగి చూసాడో పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలివది ఏనాడో కాలమంతా గడిసినాక నెమరేసుకుంటారో. అంటే కేసీఆర్ది చేసిన పాట ఒక రకంగా ఉద్యమ రూపాన్ని, ఉద్యమ ఉధృతిని కూడా చూపించింది చిన్ని. చూపించుతాం. ఓ రకంగా అంత చేసినప్పుడు అంటే లోపల ఫీల్ అయితే తప్ప అంతటి సాహిత్యం బయటికి రాదు. అవును. ఒక మనిషిని పొగిడి భజన చేసేవాళ్ళు వేరే ఉంటారు, మనసు లోతుల్లో నుంచి వాస్తవాన్ని బయటకు పెట్టేవాళ్ళు వేరే. నిజమైన కళాకారులు అయి ఉంటారు. సో కళాకారులను అభిమానించే కేసీఆర్ ప్రభుత్వం నుంచి చరణ్ అర్జున్కి ఏమన్నా ఊతం దొరికింది అసలు కనీసం? కనీసం ఒక మెసేజ్ కానీ ఒక ట్విట్టర్లో ఏదో అది కూడా అభినందన కూడా రాలేదు. బట్ ఆ పాటని వాళ్ళు ఓన్ చేసుకున్నారు, ఆ పాటని విన్నారు, ఆ పాటని ప్రతి సభల్లో వేసుకున్నారు. కానీ ఎందుకు అంటే అంటే వాళ్ళని కూడా తప్పు పట్టలేము. ఈ తెలంగాణలో అసలు ఆయనకి తెలుసా, కేసీఆర్ గారికి తెలుసా? పాట తెలుసు. అలా నేను మొన్న ఓడిపోయిన తర్వాత ఆయన ఒకసారి వేరే సినిమా ప్రమోషన్లో భాగంగా కలిసినప్పుడు ఆయన నన్ను చాలా ఆత్మీయంగా ఫోటో చూసి ఉంటారు బయట. అది ఫస్ట్ మీటింగ్ అదే. మిస్ అయ్యాం నిన్ను అన్నారు. నేను మిస్టేక్ జరిగింది, నేను పిలవలేకపోయాం, నేను గుర్తించలేకపోయామని అన్నారు. అంటే ఆయనకు లోపల ఉంది, ఆయన 2-3 సార్లు చెప్పారంట కూడా. కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న, ఎట్టుండే మన పల్లెలు గతమంతా నెర్రేబారిన నేలలు, ఏడేళ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు. ఒక్క పలసని వాడు, ఒక్కు గుండెల వాడు, బందూకులా కదిలినాడు. ఒక్కరొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు. పేద తల్లి కంచంలోన పెరుగన్నమైనాడు, అందరినీ ప్రేమించే మన చంద్రశేఖరుడు. ఇప్పుడు తెలంగాణలో ఎలా ఉంటుందంటే మన వాళ్ళకి ఏదైనా వాడొస్తే మా ఉనికి ఎక్కడ పోతుందో అనే ఒక, నేనంటే అందరికీ ఇష్టం ఉంటుంది ఇక్కడ, అంతే స్థాయిలో అంతే ద్వేషం కూడా ఉంటుంది వాళ్ళ అస్తిత్వానికి. ఒక రకమైన థ్రెట్ నువ్వు ప్రతి ఒక్కరికి మన తెలంగాణలో ఉండే కళాకారులలో నాకు అంతో కొంత సినిమా ఇండస్ట్రీలో
ఇక్కడ వీళ్ళే వాళ్ళతోనే నాకు ఎక్కువ ఏదైనా దొరికింది. తెలంగాణ నుంచి నాకు పెద్దగా అంటే ఇష్టం ఉంటుందేమో, అర్జున్ అంటే ప్రేమ ఉంటుందేమో, కానీ ఎక్కడో ఏదన్నా సందర్భాలు మనకి ఏదన్నా మేలు జరిగేటప్పుడు మాత్రం ఎందుకు అందరు దానికి సపోర్ట్ ఉండరు. ఉండుంటే ఆ రోజు కేసీఆర్ గారు పిలిచేవాళ్ళు. దానికి తోడు నేను రేవంత్ అన్నతో 10 years నుంచి ట్రావెల్ అవ్వడం అనేది కూడా పాట అసలు ఒక కాంగ్రెస్ ని ఒక ఊపు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇది కాదు, అంతకుముందు తెలంగాణ పులిబిడ్డ అన్న 10 years బ్యాక్ చేశాను. సో అప్పటి నుంచి అతను రేవంత్ రెడ్డికి పాటలు చేస్తుంటాడు. ఆ ముద్ర వేశారు. అది కూడా అక్కడ ఉండొచ్చు. 3 రంగుల జెండా పట్టి ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి చాలా మూలకారకమైంది అనేది చాలా మంది అనుకున్న మాట. అసలు ఆ పాట అందరినీ కూడా ఒకవైపు లాక్కొచ్చింది. ఎలా పుట్టింది ఆ పాట? తర్వాత రేవంత్ గారి అభిప్రాయం ఏంటి అసలు ఆ పాట విన్నాక? నాకేంటంటే ఈ 10 yearsలో రేవంత్ అన్న ప్రతి పాటని ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా, ఈవెన్ ఆ రోజు 2015లో జైలు నుంచి బయటకు వచ్చే అప్పుడు కూడా ఆ చరణ్తో పాట చేయించండి, ఆ పాట మోగాలే అని అప్పుడు తెలంగాణ పులిబిడ్డ చేయించాడు అక్కడ ఉండి కూడా. ఇది ఒకసారి పాడవా పాట? తెలంగాణ పులిబిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట అనే ఒక పాట ఉంటుంది. అప్పుడే కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కోరస్ పాడతాను కూడా ఎవరు రాని భయపడే రోజులు అవి. అప్పుడు అది నేనేంటంటే నేను వెనక ముందు ఆలోచించకుండా నేను ఎప్పుడు యుద్ధంలో వీరుడికి ఆయుధం ఉండడమే నాకు ఇష్టం. నేను ఎప్పుడు చెప్తుంటాను అది. సో రేవంత్ అన్నలో నాకు ఒక యుద్ధం చేసే వీరుడు కనిపించాడు. ఆల్రెడీ ఆయన యుద్ధం చేశాడు, గెలిచాడు, ఆయన రాజ్యాలను ఏలుతున్నాడు. ఆయనతో నా అవసరం ఆయనకు పెద్దగా ఏం లేదు. పాప ఇతను యుద్ధం చేస్తున్నాడుగా, ఈయన పక్కన ఉందామని చెప్పి ఆ రోజు అంత ధైర్యం, ఓడిపోయిన వాడికి ఊతం ఇవ్వడం అంతే. ఆ రోజు అంత ధైర్యంగా ఆ పాట అప్పుడే చాలా అగైనిస్ట్గా ఉంటుంది ఆ పాట కేసీఆర్ గారికి వీళ్ళకి. సో అప్పుడు ఆ పాట చేశాను. తర్వాత నుంచి ఇంకా రేవంత్ అన్న సెంటిమెంట్ ఆ టీడీపీలో ఉన్నప్పుడైనా, మళ్ళీ పార్టీ మారినప్పుడైనా, కాంగ్రెస్లోకి వచ్చినప్పుడైనా, కాంగ్రెస్ అలా చరణ్ ప్రతి పాటని నన్ను పిలుచుకొని కూర్చోబెట్టుకొని నాకు అన్ని చెప్పు, ఆయన ఇద్దరు ఇలాగా 1-to-1 కూర్చొని చేసుకునేటోళ్ళు. అయితే ఈ పాట అప్పుడు ఆయనకి పిసిసి అధ్యక్షుడు అయ్యే ప్రాసెస్లో ఆయన ఢిల్లీకి వెళ్ళడం, ఇటు వెళ్ళడం, ఈ ఎడావుడిలో ఆయన కుదరలేదు, నన్ను పిలుచుకోలేదు, ఆ పాట చేయమని నాకేం చెప్పలేదు. నేనే అనిపించింది నాకు, మన నల్గొండ గద్దర్ నర్సన్న కూడా ఉండే కదా, మాకు రేపు పీసీసీ అయ్యేటప్పుడు అందరూ ఆ పార్టీలో ఇంకా ఆయన ఓన్ చేసుకోలేదు. నిన్న మొన్నటి దాకా ఆ పార్టీలో లేరు ఆయన. సో కొత్తగా వచ్చారు, పీసీసీ అయిపోతున్నారు ఇంకా. సో ఎలా అన్నని ఒక కాంగ్రెస్ మ్యాన్గా ఎలా వీళ్ళందరి మనసులలో తుడిచిపెట్టేసి ఇంకా రేవంత్ అన్న అంటే ఇంకా కాంగ్రెస్ సూర్యుడు అనే ఫీలింగ్ని ఎలా తీసుకురావాలని ఆడ పీసీసీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పాట మోగాల్సిందే అని నైట్ అది సాయంత్రం ఏమో కన్ఫర్మ్ అయింది. రేపు ప్రమాణ స్వీకారం అన్నారు. నైట్ నిద్రపోకుండా అన్నతో ఆల్రెడీ నేను గడిపిన 10 years జర్నీ ఉంది కదా. సో ఆయన నాకు ఎన్నో చెప్పాడు. ఆయన లోపల యుద్ధాన్ని చూశాను నేను, ఆయన నిజాయితీ చూశాను, ప్రజల పట్ల ఆయనకుండే అది ఆరాటాన్ని చూశాను. కాబట్టి అందులో ఆ పదాలు అంత ఊపు పాటలు, అంత డ్యాన్స్ చేసే పాటల్లో కూడా, అంత ట్రాన్స్గా ఉండే పాటలో కూడా మీకు తెలియకుండా ఒక రేవంత్ అన్న హిస్టరీ ఉంటుంది. దాడులన్నీ జరిగినా గానీ దడవలేదు రేవంత్ అన్న, అంతకంతా ఎత్తుకులేశాడు, అసలాట నేడే మొదలంటున్నాడు అంటే 2 years బ్యాకే దొంగ దొరల భరతం పడతాడని ఇలాంటి మాటలన్నీ కూడా ఆ పాటలో, అంటే ఏదో పొలిటికల్ సాంగ్ ఏదో చెప్పారు, ఏదో చేస్తే రాదు అది. ఆ ట్రావెలింగ్ లో నాలో కూడా ఉన్న ఒక నాకు ఇక్కడ కేసీఆర్ మీద ద్వేషము, ఇంకో పార్టీ మీద ద్వేషము, ఇంకో పార్టీ, నాకు పార్టీలే సంబంధం లేదు అసలు, నాకు ఏ పార్టీ లేదు, నాకు లీడర్లు ఇష్టం అంతే. కానీ తెలియకుండా ఎక్కడో ఆ మనిషి తన నుంచి ఆ రేవంత్ అన్న నన్ను ఇన్స్పైర్ చేసుకుని, ఆయన నా ముందు లేకున్నా కూడా నాకు ఇన్పుట్స్ ఇచ్చి రాయించుకున్నట్టే ఆ పాట వచ్చింది ఆ రోజు. ఆ పాటే ఆ తర్వాత ఒక ప్రార్థనా గీతం అయిపోతుందని ఆ రోజు అనుకోలే నేను. ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా ఆ రోజుకి అది ఉపయోగపడాలని చేసింది. కానీ మంచి మనసుతో మనం లోపల ప్రేమతో చేసిన అవుట్పుట్ ఇలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ అంతే. తర్వాత మళ్ళీ కొత్తగా పాట ఏం చేయాలా తర్వాత చేసింది ఈ మధ్య, అంటే అన్న ఎలాంటోడు, అదే ఎలక్షన్ టైంలో ప్రచారానికి ఇంద్రవెల్లి కొండల్లో దండు గదిలిందో ఆ పాట చేయించారు కదా, అవన్నీ చేసాము. తర్వాత ఇప్పుడు ఒకసారి సీఎం అయిన తర్వాత పిలిచి ఆయన అప్పుడే చెప్పారు, మనం ఏమీ చేయలేదు, ఇప్పుడు పాటలు చేయొద్దు చరణ్, మనం ఒక 1 year పరిపాలన తర్వాత మనం పాటలు చేసుకుందాము, ఇప్పుడు ఏమొద్దన్నారు. 1 yearలో కూడా నేను నా పనులు సినిమాల్లో ఉండిపోయా. మొన్ననే లేటెస్ట్గా ఉమెన్స్ డేకి 2 songs చేయించారు. మంగ్లీ మధుప్రియ విహా అనే ఒక అమ్మాయి పాడింది. తర్వాత ఈ మధ్య రేవంత్తో ధనుంజయ్తో పాడించాం. ఇప్పుడు స్టార్ట్ చేశాడు ఇప్పుడు కొంచెం అవి కొన్ని చేశాడు కదా, వాటి మీద చేస్తున్నారు. ఇప్పుడు ఏ పాట కావాలన్నా సీఎం మొత్తం ఎన్నే కూర్చుంటారు నైట్లో వచ్చి. అన్న మీద ప్రేమ లేకపోతే ఇంకోటి అని కాదు, వాస్తవాలని వెల్లడించడంలో
చరణ్ అనేది ఒక అద్దం లాగా ఉంటాడు. ఏముంటే అది అంతే ప్రతిబింబిస్తుంది. అంతే. మనల్ని గుర్తిస్తే మన అవసరం వాళ్ళకు ఉందని ఉమ్. మనం కూడా ఒక 1% 2% వాళ్ళకి ఉపయోగపడుతున్నాం అనే అలాంటిది ఒకటి ఫీలింగ్ నాకు ఇస్తే నేను ఎంతైనా చేస్తా ఎవరికోసమైనా. నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగర నీడు, సంబరం అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో, రేలా రేల రేలా రేల నీదే నింగి నేల, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. నేనేం ఆలోచించానంటే ఈ కవులకు, కళాకారులకు, సినిమా వాళ్ళకు, కథలకు దేనికి కూడా అందకుండా ఒక మనిషి మూలన పడ్డాడు. ఉమ్. నాన్న మన తనికెళ్ళ భరణి గారు కూడా ఏదో కవిత్వం చదువుతారు, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అవును.